హాయ్ గైస్, హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ సారంగపాణి జాతకం తెలుగు మూవీ. ప్రియదర్శి, రూపా కొడువాయూర్, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్ మెయిన్ రోల్లో లీడ్ రోల్ అంటించిన మూవీ ఇది. మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్టర్గా వివరించారు. రీసెంట్గా రిలీజ్ అయిన కోర్ట్ అనే మూవీతో ప్రియదర్శి మంచి హిట్ అయితే అందుకున్నాడు. ఇక ఈ వీడియోలో ఈ సారంగపాణి జాతకం మూవీ ఎలా ఉందో మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది మన రివ్యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయటం లేదు బ్రదరు. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తేనే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్, కంటెంట్ ఉన్న వీడియోస్ మీ ముందుకు తేవాలనే క్యూరియాసిటీ పెరుగుతుందన్నమాట. ఇక ఈ సారంగపాణి జాతకం మూవీ ఎలా ఉందంటే, సినిమా అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది, బాగా నచ్చింది, మంచి ఎంటర్టైనర్ అనమాట. బాగా కామెడీ వర్కౌట్ అయింది, ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. బేసిక్గా ఈ మూవీ స్టోరీ ఏంటంటే, సారంగపాణి ప్రియదర్శి ఒక జాతకాల పిచ్చోడు, ఒక కార్ షోరూంలో సేల్స్ మ్యాన్గా పనిచేస్తూ ఉంటాడు. అదే షోరూంలో హీరోయిన్ మైథిలి తనని చూసి ప్రేమలో పడి ఇద్దరు ఎంగేజ్మెంట్ చేసుకుంటారు. ఎంగేజ్మెంట్ అయ్యాక సారంగపాణి అనుకోకుండా అవసరాల శ్రీనివాస్ దగ్గర జాతకాలు చెప్పించి అతన్ని కలిస్తే అతను సారంగపాణి చెయ్యి చూసి నీ లైఫ్లో మర్డర్ చేస్తావని చెప్పి చెప్తాడు. దాంతో సారంగపాణి తను మర్డర్ చేస్తే మైథిలి అన్యాయం అయిపోతుందని చెప్పింది. పెళ్లి వాయిదా వేసి వెన్నెల కిషోర్తో కలిసి ఎవరినో ఒకరిని చంపాలనుకుంటాడు. ఆ తర్వాత ఏమైందనేదే రిమైనింగ్ స్టోరీ అనమాట. అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, వైవా హర్ష ముగ్గురు కలిసి ఎవరినైనా చంపారా లేదా, సారంగపాణి మైథిలి ప్రేమ వర్కౌట్ అయిందా లేదా, చివరికి వాళ్ళ ఎంగేజ్మెంట్ ఏమైందనేదే రిమైనింగ్ స్టోరీ అనమాట. ఇక ఈ మూవీ గురించి డీప్గా మాట్లాడుకుంటే, ఒక జాతకాల పిచ్చోడు ఎవరైనా ఏదైనా చెప్తే చేసే వ్యక్తికి తన లైఫ్లో హత్య చేస్తానని చెప్పి ఉంటే దాన్ని ఎలా డీల్ చేశాడని ఒక సస్పెన్స్ కామెడీగా తెరకెక్కించారు. అదే సారంగపాణి జాతకం. ఇంద్రగంటి మోహన్ కృష్ణ మూవీస్ అంటే ఒక కామెడీ క్లాసిక్ ఫీల్ ఉంటుందని చెప్పి అనుకుంటాం. ఆయన ఒక ఫ్లాప్ తర్వాత ఈ మూవీతో రావడంతో ఈ మూవీపై చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగాయన్నమాట. ఇక సినిమా మొదటి అరగంట కాస్త బోర్ కొడుతుంది. కాకపోతే అరగంటలో క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అవుతారు. సారంగపాణి జాతకంలో మర్డర్ చేస్తాడని చెప్పిన దగ్గర నుంచి స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. అక్కడి నుండి సారంగపాణి, చందు కలిసి చేసే ప్రయత్నాలు ఫుల్ నవ్వులు తెప్పిస్తాయి. ఇంటర్వెల్ సింపుల్ గానే ఉంటుంది. ఇంటర్వెల్ సమయానికి హీరోని చూసి పాపం అనుకుంటాం. సెకండ్ హాఫ్ అంతా కూడా ఫస్ట్ హాఫ్ ని మించి ఫుల్ గా నవ్విస్తారు. మంచి కామెడీ టైమింగ్ తో, మంచి కామెడీ సీన్స్ తో చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది. క్లైమాక్స్ అరగంట అయితే ప్రతి సీన్ నెక్స్ట్ ఏం జరుగుతుందనే సస్పెన్స్ బాగా మెయింటైన్ చేస్తూనే నవ్విచ్చారు. సెకండ్ హాఫ్ అంతా ఆల్మోస్ట్ ఒకే లొకేషన్లో బోర్ కొట్టకుండా బాగా రాసుకున్నారు. నమ్మకం ఉంటే పర్లేదు, కానీ మరీ దాన్ని ఒక మూఢనమ్మకంగా నమ్మితే ఎలాంటి పరిస్థితులు వస్తాయని నవ్విస్తూ చెప్పారు. ఓవరాల్గా ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా వెళ్ళి చూసి నవ్వుకోవచ్చు ఈ మూవీని. ఇక క్యారెక్టరైజేషన్ పరంగా వరుసగా హిట్స్ కొడుతున్న ప్రియదర్శి ఈ మూవీతో తన కామెడీ పర్ఫార్మెన్స్తో బాగా నవ్వించాడు. తెలుగు అమ్మాయి రూపా క్యూట్గా కనిపిస్తూ మంచి ఎమోషన్ కూడా పండించింది. వెన్నెల కిషోర్, వైవా హర్ష ఇద్దరు ఫుల్గా నవ్వించారు. వీళ్ళిద్దరి కామెడీకి పడి నవ్వాల్సిందే. అవసరాల శ్రీనివాస్ ఒక గెస్ట్ క్యారెక్టర్లో నటించి పర్వాలేదనిపించాడు. తనికెళ్ళ భరణి, రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్నీ కూడా వారి క్యారెక్టర్స్లో బాగానే యాక్ట్ చేశారు. ఇక టెక్నికల్గా సినిమాటోగ్రఫీ, విజువల్స్ రిచ్గా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సాంగ్స్ మాత్రం యావరేజ్ అనిపిస్తాయి. కాస్త ఒక కొత్త కథ తీసుకొని సస్పెన్స్ కామెడీగా కథాంశాన్ని, స్టోరీని బాగా రాసుకున్నారు క్లాసిక్ డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి. మరొకసారి తన క్లాస్ కామెడీతో ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేశాడు. ఓవరాల్గా సారంగపాణి జీవితం బాగా కడుపుబ్బా నవ్వించే ఒక ఎంటర్టైనర్. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3/5. మీరు ఆల్రెడీ ఈ సారంగపాణి జాతకం మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.